ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23, 24 వచనాలు. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు మనకు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. 22వ వచనంలో మనం ప్రాచీన పురుషుడు లేక ప్రాచీన స్వభావమును వదులుకొనుట అనేటువంటి దాని యొక్క వివరణ చూస్తున్నాం. అనగా రకరకాలైనటువంటి శరీర సంబంధమైన ఆశలు, కాముకత్వము, అపవిత్రత, దేవుని గురించిన జ్ఞానము లేకపోవుట, మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నట, అవన్నీ కూడా. అయితే వాటన్నిటిని కూడా విడిచిపెట్టిన తర్వాత మరలా నూతనమైనటువంటి స్వభావాన్ని లేక క్రొత్త పురుషుని మనం ధరించుకోవాలని రాయబడినది. ఆ కొత్త పురుషుడు, నూతన పురుషుడు, నవీన పురుషుడు అని కింద మార్జిన్లో రాయబడింది. ఈ నవీన పురుషుని యొక్క స్వభావము ఈ దేవుని పోలికగా సృష్టించబడుట. అంటే ఏదైతే మొట్టమొదటిలో దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో చదివినామో, దేవుడు తన పోలిక చొప్పున మరి తన యొక్క స్వరూప్యంలో మనిషిని సృష్టించినవని రాయబడినట్టే మనం చదువుతున్నాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి అంశము వేరైనటువంటిది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించి ప్రాణి అని ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపడి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. కనుక అక్కడ మనం దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతడు దేవుని యొక్క పోలిక స్వరూప్యములో సృష్టించబడి ఉన్నాడు. కానీ అతడు జీవించు ప్రాణి, అంటే తనలో ఉన్న ప్రాణం ద్వారా నడిపించబడేవాడు అని అర్థం. అందుచేత అతడు ఈ దేవుని యొక్క పోలిక స్వరూప్యములో ఏ విధంగా జీవించాలో ఆ ప్రాణ సంబంధమైన దాన్ని అతనిలో ప్రభావవంతంగా పనిచేయటం ద్వారా అతడు దేవుడు కోరినటువంటి నీతిని కానీ పరిశుద్ధతను కానీ తన జీవితంలో కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు నూతనమైనటువంటి సృష్టిగా ఈ నవీన పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారమైతే ఆయన జీవింపచేయు ఆత్మ, అంటే మనలో దేవుడు ఊదినటువంటి ఆ జీవాత్మను ఆయన వెలిగింపచేసి దేవుని యొక్క జీవం ద్వారా మనలో నడిపించడానికి పనికి రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని కుమ్మరించేవాడిగా ఉంటాడు. ఆయన జీవింపు చేసేటువంటి ఆత్మ. కనుక ఆత్మ ప్రభావం ద్వారా నడిపించబడగలిగిన వారంగా మనం చేయబడగలుగుతాం. ఇక్కడ మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారు లేక ఆత్మలో మరి నూతనపరచబడిన వారు అని అర్థం. ఇంగ్లీష్లో అయితే స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అని రాయబడి ఉన్నది. అంటే ఆత్మ ప్రభావం ద్వారా మనలో ఉన్నటువంటి మన మనస్సు, అంటే ఆలోచన విధానంలో నూతనపరచబడుట అని అర్థం. అది నూతనమైన పురుషుడిని ధరించుకునుట, లేక ఆ నూతన పురుషుని యొక్క స్వభావం నీతియు కూడా యథార్థమైన భక్తి. అక్కడ కూడా యథార్థమైన భక్తి అంటే ఈ నిజమైనటువంటి పరిశుద్ధతలోనికి నడిపించబడుట అని అర్థం. అది ఇంగ్లీష్లో రాయబడినటువంటి అర్థం, నిజమైనటువంటి పరిశుద్ధతలోనికి నడిపించబడుట. కనుక ఈ చిత్తవృత్తి యందు నూతనపరచబడుట అంటే మనలో ఈ జీవింపు చేయు ఆత్మ అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రతిదీ కూడా ఇదివరకు ఏదైతే మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి శరీర సంబంధమైన దురాశలు, ఈ కాముకత్వాన్ని జరిగించేటువంటి వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందిన వారమై ఇప్పుడు వేరైనటువంటి విధంగా ఆలోచించగలిగి ఆత్మిక ప్రభావం ద్వారా ముందుకు సాగించగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడుట అని అర్థం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ మన రక్షకుడు అయిన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట అనేది ఈ చిత్తవృత్తి యందు నూతనపరచబడట అనేటువంటిది రెండు కూడా ఒకటే. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనం రక్షించబడినప్పుడు మనము మన అంతరంగ స్వభావాన్ని తాకి మనలో ఉన్నటువంటి పాప స్వభావం నిమిత్తమై మనకు ఒప్పుకోలు కలుగు చేసి
పశ్చాత్తాపంలోనికి తీసుకుని వచ్చి దేవుని యొక్క పరిశుద్ధతను చూడగలిగి ఆ పరిశుద్ధతలో ప్రవేశించగలగటానికి మనలో నూతనమైనటువంటి కార్యాన్ని జరిగించేవాడిగా ఉంటాడు. ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఈ మనస్సు ఏదైతే ఆలోచించగలుగుతుందో మరి దాన్ని అనుసారంగా ఈ శరీరాన్ని మలుచుకొని ఆ ఆలోచనలకు అనుగుణంగా కార్యసిద్ధి కలిగజేయటానికి పనికి రాగలిగిన విధంగా పనిచేస్తుందో ఆ మనసులో ఆత్మ ప్రభావం ద్వారా నూతనంగా దేవుని గురించినటువంటి ఆలోచనలోనికి ఆయన యొక్క ప్రభావంలోనికి ఆయన జీవము మనలో పనిచేయటం అనేటువంటి అనుభవంలోనికి నడిపించగలిగే సామర్థ్యం కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆలోచించే సరళి ప్రతిదాని విషయంలో కూడా దేవుడికి ఇష్టకరమైన విధంగా నడవటానికి కావలసిన విధంగా మనకు జ్ఞానాన్ని దయచేస్తాడు. ఆయన మరి జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మ అని ఆయనకి పేరు. ఆయన సత్యంలోనికి మనల్ని నడిపించేటువంటి వాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆ విధంగా ఆ సత్యము జ్ఞానము ఆ రెండింటి ద్వారా మనము దేవుని గురించినటువంటి అనుభవంలోనికి తీసుకొని రాబడగలగటానికి మన అంతరంగంలో నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు. అందుచేతనే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టిలో సృష్టించబడిన అతను ఆత్మలో వెలిగించబడి దేవునితో సంబంధంలోనికి రాగలిగి దేవుని జీవం ద్వారా ఆత్మ ప్రభావం చేత నడిపించబడేటువంటి వ్యక్తి అని అర్థం. అటువంటి వ్యక్తులు వారు దేవుని పోలికగా మార్చబడేటువంటి ప్రయాణంలో ఉంటారు. కనుక ఈ పాత పురుషుడిని ప్రతిరోజు సిలువ వేయబడిన అనుభవంలో వేలాడదీస్తూ నూతన పురుషుడిని మనము ధరించుకొని ప్రతిరోజు దేవుడు కోరుతున్నటువంటి నీతియు యథార్థమైన భక్తియు కలిగినటువంటి జీవితంలోనికి ముందుకు సాగుట అనేటువంటి ప్రక్రియను మనలో కొనసాగించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయటం ద్వారా దేవుని గురించినటువంటి సత్యాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని మనకు తెలియపరిచి పరలోక సంబంధమైన విషయాలకు, ఈ లోక సంబంధమైన విషయాలకు మనం ఏ విధంగా నడవాలో మనకి తెలియపరిచేవాడుగా ఉంటాడు. అదే ఆయన నూతన స్వభావాన్ని కలుగజేయటం అనేటువంటిది మనం చదివినటువంటి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలోని అంశం. తర్వాత ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయటం ద్వారా మనము ఈ లోకంలో ఉన్న వాటన్నిటి నుంచి కూడా ఆలోచించుట లేక వేరైన విధంగా ఉండటానికి ఆయన యొక్క పోలికలోనికి తీసుకుని వచ్చేటువంటి ప్రణాళికను జరిగించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దానిలో అది ప్రతిరోజు మన జీవితంలో కొనసాగుతుండట చేత మనము దేవుడు కోరినటువంటి విధంగా జీవించటానికి 2 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి నీతియు, రెండవది పరిశుద్ధత లేక యథార్థమైన భక్తి. అది ఇంగ్లీష్లో రాయబడినప్పుడు యథార్థమైనటువంటి పరిశుద్ధత అని రాయబడినది ఆ భక్తి అనే మాటకు. సో కనుక ఆ 2 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఆత్మ మనలో పని చేయకుండా దేవుని పోలికలోనికి మనం తీసుకుని రాబడుటకు అవసరమైన నీతి, యథార్థమైన భక్తి జరిగించటం అనేటువంటిది ఇది సంభవించేటువంటి విషయం కాదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. కనుక మనలో ఉంచబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ దేవుని సంబంధమైన విషయాలను తెలియపరుస్తూ దేవుని వైపు మనలను ఆకర్షించి మనము దేవుని కొరకు ఈ లోకంలో జీవించటానికి మనలో నూతన స్వభావాన్ని ధరింపచేసేటువంటి వాడుగా ఉంటాడు. కనుక ఆయన మనలో జరిగించేటువంటి పని ద్వారా మనము దేవుడు కోరుతున్నటువంటి విషయాలలో ముందుకు సాగగలుగుతాం. మొట్టమొదటిగా ఇక్కడ చెప్పబడినటువంటిది ఆ నూతన పురుషుడు నీతి కలిగిన వాడుగా జీవిస్తాడు. ఈ నీతి అనేటువంటిది అనగా అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో సరైనది చేయటాన్ని అర్థం. అంటే దేవుడు ఏది కోరుతున్నాడో ఈ లోకంలో మనుషుని సృష్టించటంలో కలిగినటువంటి ఆయన యొక్క ఉద్దేశం ఆ కార్యాన్ని కొనసాగించటాన్ని అర్థం. ఏదైనా సరే దేవుడు కోరినదిగా కాకుండా వేరైనదిగా కనుక మనిషి చేస్తున్నట్లయితే అది దేవుని ఇష్టప్రకారమైనది కాకపోయినట్లయితే అది అవినీతిగా ఎంచబడుతుంది. అంటే దేవుడికి అంగీకార యోగ్యం కాదు అని అర్థం. దేవుని దృష్టిలో యోగ్యమైనది ఆయన ఏ విధంగా చేస్తాడో ఈ లోకంలో ఇక్కడ ఉన్నట్లయితే ఆయన పోలికలోనికి తీసుకుని రాబడుతున్న మనందరము కూడా ఆయన కోరిన విధంగా ఈ శరీరంలో ఈ లోకంలో ఆయనకి ఇష్టకరమైనటువంటి కార్యమును జరిగించటం అనేటువంటిదే నీతి జరిగించటం అనేది అయినది. ఆ నీతి జరిగించటానికి ముందుగా మనలో ఒక నూతనమైన స్వభావం అవసరం. అదే ఆయన మనలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చుట. ఆ విధంగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆ నూతన స్వభావంలో నిలబడి ప్రభువును ధరించుకునే వారమై
ఆయన జీవము ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత నీతి కార్యములను జరిగించుటకు మనము సిద్ధపరచబడే వారంగా చేయబడతాం. అదే ఆ విధంగా ఈ ప్రక్రియ మొత్తం అంటే నూతన స్వభావంలో నిలబడి ప్రభు యొక్క జీవం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడుట అనేటువంటిదే మన చిత్తవృత్తి యందు నూతన పరచబడుట అనేటువంటి కొనసాగింపు. దానిలో మొదటిగా మనం ఈ లోక సంబంధమైన విషయాలను చూసినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి కార్యములను జరిగించుట. మన ప్రభు ఈ లోకంలో ఉండగా చెప్పి ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిన. నీతి కార్యాన్ని జరిగించడం అంటే అర్థం అది. ఆయనకి ఇష్టమైనటువంటిది, ఆయన కోరుతున్నటువంటిది ఇప్పుడు మనలను ఇక్కడ ఈ శరీరంలో మనం ఉంచబడినటువంటి దేశంలో ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో అది జరిగించడం అనేటువంటిది ఆయనకి ఇష్టమైనటువంటిది. అది నీతిగా ఎంచబడుతుంది. ఆ కార్యాలు నీతి ఆయన పోలికలో మనం మార్చబడుతున్నట్లయితే ఈ అవినీతి కార్యాలు ఏవైతే చెప్పబడ్డాయో ఈ లోకంలో ఆయనకు అయిష్టకరమైనటువంటివి జరిగించేటువంటి ప్రక్రియలో నిలబడిన మనందరం కూడా వాటిని విడిచిపెట్టి ఇప్పుడు దేవుడు కోరుతున్నటువంటి కార్యముల యొక్క అనుభవంలోనికి నడిపించబడుట అనేటువంటిది కొనసాగిస్తున్నట్లయితే దేవుని పోలికలోనికి మనం మార్చబడుతున్నాం అనేటువంటిది అర్థమవుతుంది. అలా కాకుండా మనము రక్షించబడిన తర్వాత కూడా మరలా మరి పాత లోకానుసారమైనటువంటిది లోకం యొక్క వ్యర్థతను అనుసరించి నడిచేటువంటి వారంగా ఉన్నట్లయితే మనము దేవుని పోలికలోనికి మార్చబడుట లేదు అని అర్థం అన్నమాట. అలా అయితే మనము ప్రభు వచ్చినప్పుడు మనము మన యొక్క ప్రస్థానంలో ఆయనను చూచి ఆయనతో పాటుగా ఉండేటువంటి భాగ్యానికి దూరంగా చేయబడతాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. అందుచేత ఈ లోకంలో ఈ శరీరంలో జీవించేటువంటి జీవితకాలంలో దేవుడు ఏది కోరుతున్నాడో ఆయనకి ఇష్టమైన కార్యం ఏమిటో ఎరిగి ఆ విధంగా జరిగించటం అనేటువంటిది మనందరం కూడా నేర్చుకుంటూ ఆయన యొక్క ప్రభావం ద్వారా ఆ కార్యాలలో ముందుకు సాగవలసినటువంటి బాధ్యత మన అందరి విశ్వాసుల మీద ఉన్నది. అది మనం గమనించాలి. కొన్ని విషయాలు చూద్దాం. ఈ నీతిగా చెప్పబడుట అనేటువంటిది చూడండి, కీర్తనలు 4వ అధ్యాయం 5వ వచనం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనడి. సో ఇక్కడ దావీదు అబ్షాలోము చేత తరమబడుతున్నటువంటి సందర్భంలో రాయబడినటువంటి కీర్తన. అందుచేత అతడు ఏం చెప్తున్నాడంటే 4వ వచనంలో భయం నొంది పాపం చేయకుడి. అందుచేత అతడు అబ్షాలోము చేత తరమబడుతున్నప్పటికీ అబ్షాలోమును చంపవద్దని అతని సేనాధిపతులందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. సో అదే ఇక్కడ చెప్తున్నాడు, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకోండి. అంటే ఒక కుమారుడు స్వయంగా అతని మీద లేచి అతని ప్రాణాన్ని తీయజూచినప్పటికీ కూడా అతన్ని ప్రేమించి మరి దేవునికి ఇష్టకరమైనటువంటి విధమైన ప్రవర్తనను దావీదు కనపరిచాడు. అందుచేత అది నీతియుక్తమైన బలిగా చెప్తున్నాడు. అంటే దేవుడు ఏ విధంగా పాపులమైన మనలను ప్రేమించాడో, మనం శత్రువులుగా ఉండగా ప్రేమించున్నాడో అదే అవగాహన దావీదుకు పాత నిబంధన కాలంలో కూడా కలిగిన వాడుగా ఉండి ఆ విధంగా చేస్తున్నాడు. తర్వాత చూడండి, కీర్తన 23వ అధ్యాయం 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇది ఒకసారి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డది కాదు. నూతన స్వభావం ధరించుకున్న మనందరం కూడా ఆయన నామాన్ని బట్టి ఆయనకిష్టమైన కార్యములను జరిగించుట అనేటువంటి అనుభవాన్ని కలిగిన వాడుగా దావీదు వర్ణిస్తున్నాడు. అదే అనుభవంలోనికి ప్రతి విశ్వాసి కూడా నడిపించబడి రాగలిగి ప్రతిరోజు దేవునికి ఇష్టమైన కార్యములను జరిగించుట అనేటువంటిదే నీతి మార్గములలో నడిపించబడుట. తర్వాత చూడండి, కీర్తనలు 18వ అధ్యాయం 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఇక్కడ సౌలు చేతిలో నుంచి విడిపించబడిన తర్వాత వ్రాయబడినటువంటి కీర్తన ఇది. సౌలును చంపడానికి దావీదుకు 2 అవకాశాలు వచ్చాయి. వాటిలో ఆ రెండింటిని కూడా అతడు ఉపయోగించుకోనకుండా చంపకుండా విడిచిపెట్టాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడుతుంది అనేటువంటి విషయాన్ని సౌలు స్వయంగా దావీదుతో చెబుతాడు. అది మరి 1 సమూయేలు 26వ అధ్యాయంలో ఉంది. అలా చెప్పబడినటువంటి దాన్ని ఆధారంగా దావీదు దేవుని ఎదుట చెప్తున్నాడు,
నేను నీతిగా జీవించిన దాన్ని బట్టి, అంటే నా శత్రువు నా చేతికి చిక్కినప్పటికీ నేను అతనిని చంపకుండా విడిచిపెట్టినటువంటి దేవుని యొక్క దయా గుణాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించి నేను జరిగించిన నీతి కార్యాన్ని బట్టి నన్ను ఆశీర్వదించి ఉన్నాడని చెప్తున్నాడు. తర్వాత చూడండి, కీర్తనలు 17వ అధ్యాయం 4వ వచనం నుంచి, లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందాను. అంటే దేవుని పోలికలోనికి మనం మార్చబడుట అనేటువంటి దానికి అర్థం, ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాటి యొక్క విషయాలు పొందటం ద్వారా తృప్తి చెందుట అనేటువంటి అనుభవాన్ని అతడు ప్రక్కకు పూర్తిగా పెట్టివేసి, నేను మేల్కొన్నప్పుడు అంటే పునరుద్ధానంలో లేక నువ్వు వచ్చినప్పుడు నేను గనక మార్చబడితే, అప్పుడు నేను నీ ఎదుట నిలబడినప్పుడు నా యొక్క ప్రతి ఆశను అప్పుడు తీర్చుకుంటాను. ఇప్పుడు నీతిగా నువ్వు ఏది కోరుతున్నావో ఆ విధంగా జీవించటం అనేటువంటిది నేను ప్రతిరోజు అభ్యాసం చేసుకుంటాను అని చెప్తున్నాడు. తర్వాత ఇలా చాలా మనము ఈ కీర్తనలో చూడవచ్చు. మరి నూతన నిబంధనలో మనం వచ్చినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారొకటికు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన అయిన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుతున్నాను. ఈ విధంగా మీరు నీతి ఫలములతో నిండుకునేవారు, అంటే ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు ఈ యథార్థమైన ఈ నూతన పరచబడిన నవీన స్వభావాన్ని కలిగిన వారు దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నీతి, అంటే దేవునికి ఇష్టమైన కార్యములను జరిగించుతూ వాటి యొక్క ఫలములను పోగు చేసుకునే వారై దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు వాటిని ఆయనకు సమర్పించబడినటువంటి వారంగా ఉంటామని చెప్తున్నాడు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన ఆయన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. కనుక నా శరీర సంబంధంగా నేను చేసే మంచి క్రియలను బట్టి కాకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండటం ద్వారా దేవుడు నన్ను ఏ విధంగా ఈ లోకములో ఆయనకి ఇష్టమైన కార్యాలను జరిగించడానికి ఉంటున్నాడో దానిలో నేను అగపడు నిమిత్తం, అంటే నేను ఆ విధంగా జీవించటానికి అని అర్థం. దాని తర్వాత చూడండి, 2వ కొరింథీ 9వ అధ్యాయం 9వ వచనం, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచును అని రాయబడింది. ఇది కీర్తన 112వ అధ్యాయం 9వ వచనంలోని భాగం ఇక్కడ ఉదహరించబడింది. సో ఈ విషయంలో అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచును అంటే అది మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి చెప్పబడుతుంది. ఆయన అన్నిటినీ కూడా అప్పగించుకున్నాడు. మరి సమస్తమైన వాటిని విడిచిపెట్టి మరి మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారి ఉన్నాడని మనం ఇక్కడ 2వ కొరింథీ అధ్యాయం మనం చదువుతున్నాం. ఆ విధంగా ఆయన సమస్తమును అప్పగించడం ద్వారా 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడు అయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఈ విధంగా ఆయన వెదజల్లి మరి బీదలకి ఇవ్వబడుట అనేటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో నీతిమంతుడిగా ఎంచబడుట అనేటువంటిది ఒక ఉదాహరణగా చెప్పబడింది. అదేవిధంగా విశ్వాసులమైన మనము ఆ నీతి ఫలాలలో ఇదొకటైనది. కనుక మనకు కలిగిన దాంట్లో ఇతరులకు మనం పంచుకునేటువంటిది దేవుడు దానిని నీతిగా ఇచ్చేవాడుగా ఉంటాడు. తర్వాత చూడండి, కీర్తనలో 106వ అధ్యాయం 28వ వచనం, మరియు వారు బయల్పోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును తినిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింపగా వారిలో తెగులు రేగిను. ఫినిహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. నిత్యము
తరములన్నిటినూ అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది. ఎక్కడైతే మరి వారు ఉంటున్నటువంటి గుడారాల్లో ఈ బయలుపోరును హత్తుకొని విగ్రహములుగా అర్పించిన దానిని తినుట ద్వారా జరిగిన తెగులును ఈ ఫినెహెసు నిలిపివేశాడు. అంటే అతడు పరిహారం చేశాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మరి మన జీవితంలో కానీ మనం ఉంటున్నటువంటి సంఘాలలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా దేవునికి అయిష్టకరమైనది అపవిత్రతను తీసుకొచ్చేటువంటి వాటిని నిరోధించడానికి నిలబడినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం అది అతనికి నీతిగా ఎంచబడుతుందని చెప్పబడుతుంది. కనుక ఈ దేవునికి అంగీకార యోగ్యం కాని విషయాలు జరిగించేటువంటి మరి ఎక్కడైనా జరుగుతున్నట్లయితే దాని కొరకు ప్రత్యేకంగా నిలబడినటువంటి వ్యక్తి యొక్క జీవితం దేవుడు నీతిగా పరిగణిస్తాడు. ఆ విధంగా బీదల విషయంలోనూ, ప్రభు విషయంలోనూ, శత్రువుల విషయంలోనూ ఏ విధంగా మనం నీతిగా ఈ లోక సంబంధమైన విషయాలలోనూ నీతిగా జీవించాలో ఈ ఆత్మలో నూతనపరచబడినటువంటి వారి యొక్క ఏ విధంగా ఉంటున్నదో ఈ విషయాలని యొక్క ఉదాహరణలు మనం చూసాం. దాని తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మరి యథార్థమైన భక్తి. ఇక్కడ భక్తి అనేటువంటిది మాట వాడబడింది, కానీ ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట హోలీనెస్ లేక పరిశుద్ధత, అంటే యథార్థమైన పరిశుద్ధత. అంతకు మునుపు మనం చదివినటువంటి 19వ వచనంలో నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. ఈ అపవిత్రత అంటే ఒక సరైనటువంటి విధమైన శరీరం హత్తుకొనటానికి కాకుండా జరిగించేటువంటిది. అందుచేత అది అపవిత్రతగా చెప్పబడింది. సో చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 15వ వచనం నుంచి, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి అని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేదునా అది ఎంత మాత్రమునూ తగదు. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయే ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే శరీరంతో పాత పురుషులలో జీవించేటువంటి ఈ కాముకత్వము అపవిత్రత అంతయు కూడా మరి అది మోషే చెబుతున్నట్లుగా వారు ఏక శరీరమై ఉన్నారు. అలా కాకుండా ప్రభువుతో కనుక హత్తుకున్నవాడు ప్రభువుతో కూడా కలిసినవాడు ఆయనతో ఏకాత్మయ్య అన్నాడు. అంటే ప్రభువుతో కలిసి జీవించేవాడని. ఈ పరిశుద్ధత అనేటువంటిది మనలో ఆయన దేవుని ఆత్మ గనుక మన ఆత్మలో గనక వేరైన దానిని కనుక మనం ప్రతిష్ఠించినట్లయితే, లేక విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లయితే, లేక ఒక వ్యక్తిని ప్రతిష్ఠించినట్లయితే అది ఆ విగ్రహంతో మనం కలుసుకుంటున్నట్టు, అది అపవిత్రత. అలా కాకుండా దాని నుంచి మనం బయటికి రాగలిగి ప్రభు ఆత్మ అన్నాడు గనక ఆయనతో గనక మనం ఐక్యపరుచుకున్నట్లయితే, ఆయనతో మనం ఏకాత్మ అన్నట్లయితే అది మనలను పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. కనుక మన అంతరంగ జీవితంలో, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం దేనిని ప్రతిష్ఠించుకొని జీవించే వారంగా ఉన్నామో దానిని బట్టి ప్రభువు పరిశుద్ధతను గురించి మనల్ని పరిశుద్ధతలోనికి నడిపించేవాడిగా ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరిగిలికిని దాసులుగా ఉండలేరు. కనుక ఇక్కడ మన అంతరంగంలో ఉన్నటువంటి దేనినైతే మనం ప్రతిష్ఠించుతామో దానికి ఆధారంగా మన జీవితంలో పరిశుద్ధత అనేటువంటిది ముందుకు సాగుతుంది. ఈ పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడినటువంటి జీవితం అని అర్థం. అంటే లోకము నుంచి వేరుపరచబడి ప్రభువు కొరకు ప్రత్యేకించబడినటువంటి జీవితంలోనికి ముందుకు రాబడిన వారు అని అర్థం.